you take a paper and start making me. Every step is major. Try to be focusing, and of course it hurts every fault you make, but I know for what. హాయ్, నేను మీ జయంతి వల్లూరుపల్లి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు విశేషం ఏంటో తెలుసా? మనం ఇప్పటివరకు ఇండోర్లో ముచ్చటించుకుంటున్నాం కదా, ఇప్పుడు మనం ఈరోజు అవుట్ సైడ్ వెళ్ళబోతున్నాం. ఈరోజు మా వీడియోగ్రాఫర్ అమృత అవుట్ సైడ్ షూటింగ్ చేయబోతోంది. ఎందుకో తెలుసా? వ్యాక్సినేషన్ కోసం అండి. మీ అందరికి అయిపోయాయా వ్యాక్సినేషన్స్? ఏంటి ఇంకా లేట్ అనుకుంటున్నారా? ఫస్ట్ డోస్ అయిపోయిందండి, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్కి వెళ్తున్నాం. మరి కోవిషీల్డ్కి 84 days టైం ఇచ్చారు కదా, సో సెకండ్ డోస్ ఇప్పుడే అనమాట. మరి ఈరోజు బయలుదేరి మేము ఆ కోవిడ్ వ్యాక్సినేషన్కి సెకండ్ డోస్కి బయలుదేరి ఏ హాస్పిటల్ తెలుసా? అను బేబీ హాస్పిటల్ అని రామర్పడ్డారు, కొత్తగా పెట్టారు. చాలా పెద్ద హాస్పిటల్, చాలా బాగా చేశారు అక్కడ లాస్ట్ టైము. సో ఈరోజు మేము అక్కడ బయలుదేరి వెళ్తున్నాం. మరి మీరు కూడా మాతో పాటు ఫాలో అవ్వండి. మరి దారంతా మా విజయవాడ సిటీ మీకు చూపిస్తాను, ఓకేనా? హాయ్, మా అపార్ట్మెంట్ నుంచి బయలుదేరామండి, హాస్పిటల్కి వ్యాక్సినేషన్కి వెళ్తున్నాం. మరి దారంతా మీకు చూపించుకుంటూ వెళ్తాం, మీరు ఫాలో అవ్వండి. మరి మా డ్రైవర్ నరేష్కి 2 vaccines అయిపోయినాయి. సో ఫాలోవర్స్, ఓకే? I can fly, I'm a paper plane. This is what you've done to me, but that అసలు చేసినట్టే తెలియదు, చక్కగా చేశారు. రిలాక్స్ రిలాక్స్. మీరే బాగా థ్యాంక్స్. ఎట్లా ఇస్తున్నావు? 5 రూపాయలు కాయ. అబ్బా, 10కి 3 అయ్యా, 20 కాయలు తీసుకుంటా.
మరి ఎక్కువ చెప్తున్నావు. ఇంత ఉండాలిగా పెద్దదంటే. కాయ 5 రూపాయలా? సరే ఇంకో రేట్ చెప్పాయా? 20. అంతేగా ఐదేగా. అంతే అయిందిగా 100. అసలు కాయ 2 రూపాయలు అన్నా, నువ్వు 5 రూపాయలు ఎక్కడ రేట్ చెప్పేది? అదే 100 ఎట్లా కాదు, 100 ఇస్తే 30 కాయలు ఇచ్చి. సరే 25 100 ఇస్తా. కానీ కిచెన్ లేదు, 100 ఇచ్చేయమ్మా. మొన్న ఇచ్చానా 2 రూపాయలు ఇచ్చేదా, మళ్ళీ పెరిగిందా? అమ్మయ్య, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ అయిపోయిందండి. మరి ఇంకెవరైనా వేయించుకొని వాళ్ళు ఉంటే మీరు కూడా వ్యాక్సినేషన్ వేయించేసుకోండి. అను బేబీ హాస్పిటల్ ఎంత కార్డియల్గా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. వాళ్ళ స్పెషల్ ఫీచర్స్ అన్నీ ప్రతి పార్ట్ కూడా మాకు ఇంచి కూడా హాస్పిటల్ అంతా చూపించారు. చాలా లేటెస్ట్ టెక్నిక్స్ ఉన్నాయండి. లేబర్ పెయిన్లెస్ డెలివరీస్, తర్వాత వామ్ టబ్లో మరి పెయిన్లెస్ డెలివరీ ఒకటి, ఆ తర్వాత బేబీ స్పా ఒకటి, తర్వాత ప్రీ నేటల్ కేర్, తర్వాత ఎర్లీ ఏజ్లో బేబీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా కేర్ తీసుకుంటారు, ఎమర్జెన్సీలో ఎలా తీసుకుంటారు, ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ డాక్టర్స్. చాలా బాగుందండి. రియల్లీ బెస్ట్ హాస్పిటల్, వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ ఇది విజయవాడ. చాలా లేటెస్ట్ ఉన్నాయని నేను. సో రియల్లీ ఐ ఎంజాయ్డ్ ది ట్రిప్. వెరీ హ్యాపీ డే టుడే. హాస్పిటల్లో వాటర్ బర్త్ అని ఈ కొత్తగా ఈ ఫెసిలిటీ ట్రీట్మెంట్ చేస్తున్నారండి. ఇక్కడ అను బేబీ హాస్పిటల్లో బేబీ స్పా అని పెట్టారు. ఇదేంటో తెలుసుకుందామా? ఎలాంటి కేసు అయినా సరే, అంటే ఇప్పుడు నేను హై రిస్క్ కేసు తీసుకుంటాను అనుకోండి. హై రిస్క్ కేసు అలా అంటే 7th మంత్లో డెలివరీ అయిన వాళ్ళు, 650 గ్రాములకు డెలివరీ అయిన వాళ్ళు, ఫిట్స్తో కానిపోయిన వాళ్ళు, ఫెసిలిటీ అవన్నీ ఉన్నాయండి. చాలా ఉన్నాయి. ఈవెన్ 650 గ్రామ్స్ బేబీని కూడా మేము తీసుకున్నాం. సో అలాంటి వాళ్ళే మాకు ఎక్కువ వస్తుంటారు. సో ఇదంతా ఓపీడీ, లైక్ ఆబ్స్టెటిక్స్ అండ్ పీడియాట్రిక్స్. డాక్టర్ శ్వేత, డాక్టర్ భాషా గారు ఉన్నారు. సో starting we have a bus. Anu My Baby bus, not an ambulance. Okay. It's a bus which go into the villages, remote controlled villages. They can collect easily.
యా సో దట్ అక్కడ డెలివరీ అవుతున్నా చాలా రిస్క్ అయినా మా టీమ్ అంతా అలర్ట్ అయ్యి we go we ourselves Oh, you yourself will go. yeah we go Oh. and treat the baby Oh, mobile, yes facility. yes that is Yeah. called safe hands that also we Wonderful. introduced Wonderful.